క్యాలిక్యులేట్ చేద్దాం ఇన్స్టాల్మెంట్లో సపోజ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అయితే 100 100 100 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అయితే ఏమవుతుంది బికాస్ ద లాస్ట్లో దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఇది ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ కట్టేసి ఉంటా సెకండ్ ఇయర్లో కట్టేసి ఉంటా థర్డ్ ఇయర్కి యాడ్ చేసి కట్టేసి ఉంటా కాబట్టి దాన్ని చేంజ్ చేయలేను ఇన్స్టాల్మెంట్లో కట్టినా ఇంట్రెస్ట్ పే చేస్తా లేదా డైరెక్ట్గా కట్టినా కూడా ఇంట్రెస్ట్ పే చేస్తా కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం బట్ ఇక్కడ మాత్రం ప్రాబ్లం వస్తుంది ఏంటి ఇక్కడ 1 ఇయర్ ఇంట్రెస్ట్ అనేది స్కిప్ అయిపోతుంది పోయినసారి సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా స్కిప్ చేసాం ఆ స్కిప్ చేసింది ఇక్కడ యాడ్ చేసుకున్నాం సపోజ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 10% అనుకోండి దీంట్లో 100లో 10% కనుక్కుంటా సో దిస్ ఈజ్ 110 అని రాసేస్తా బికాస్ ఐఎమ్ స్కిప్పింగ్ ఓన్లీ 1 ఇయర్ 1 ఇయర్కి ఏమవుతుంది అంటే నథింగ్ విల్ హ్యాపెన్ 1 ఇయర్కి 10% సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఇట్ వోంట్ ఎఫెక్ట్ బట్ ఇప్పుడు ప్రాబ్లం దీనికి వస్తుంది దీనికి 2 ఇయర్స్ అనమాట ఎఫెక్ట్ వచ్చేది 2 ఇయర్స్ ఎఫెక్ట్లో 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అయ్యింటే ఇక్కడ నేను నంబర్ 120 రాసేవాడిని బికాస్ 1 ఇయర్కి 10% సెకండ్ ఇయర్కి 10% టోటల్ ఈజ్ 120 బట్ బికాస్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేను పే చేస్తున్నా కాబట్టి ఐ షుడ్ రైట్ 121 అంటే 100 110 అవుతుంది 121 అవుతుంది ఇంట్రెస్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ పడుతుంది అనే లాజిక్ ఉంది కాబట్టి ఐ షుడ్ యూజ్ దిస్ సో దిస్ ఈజ్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇక్కడ 120 రాస్తాం సింపుల్ ఇంట్రెస్ట్లో ఇక్కడ 120 రాస్తాం కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 121 రాస్తున్నా సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ 10 రూపీస్ అండ్ 21 రూపీస్ దాన్ని నేను మళ్ళీ నెగోషియేట్ చేయకుండా తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ యాడింగ్ దిస్ ఈజ్ 300 దిస్ ఈజ్ 3 దిస్ ఈజ్ 1 సో 331 రూపీస్ అనేది వస్తుంది ఇఫ్ మై ఇన్స్టాల్మెంట్ ఈజ్ 100 దిట్ హ్యాస్ టు బి ద టోటల్ అవుట్ స్టాండింగ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ షుడ్ బి 331 నా ఇన్స్టాల్మెంట్ ఎంత అక్కడ ఎంతో కొంత ఇన్స్టాల్మెంట్ ఇచ్చుంటారు ఎంతో కొంత అవుట్ స్టాండింగ్ ఇచ్చుంటారు ఆ అవుట్ స్టాండింగ్ దీన్ని కంపేర్ చేసుకుంటాం ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇలా కూడా చేయొచ్చు లేదా నంబర్స్ మనకు ప్రీవియస్గా మనం చేసిన నంబర్స్ వచ్చేసి ఐఎమ్ ఏబుల్ టు గెట్ ఇట్ డైరెక్ట్లీ దీంట్లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కాదు ఇన్స్టాల్మెంట్లే డిఫరెంట్గా ఉన్నాయి సో ఆ ఇన్స్టాల్మెంట్లో అక్కడే చేసేస్తున్నాం బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ what method I need to implement. If it is clear, CLR in the comment box. So if I wants to calculate for 4 years, I repeat again. So if I wants to calculate for 4 years, idaithe 3 years. Idi pakkana pettedam. 3 years ki aithe 4 years ki aithe ela kanukuntamante 4th year kuda naaku installment untundi. It won't affect 100 alane untundi but deeniki interest undadu because that is already calculated interest dantlo untundi naakem taggedi ledu kabatti nenu ela kadutana dani calculate chesta కానీ థర్డ్ ఇయర్లో కట్టిన దానికి మాత్రం 1 ఇయర్ స్కిప్ అయిపోయింది కాబట్టి ఆ 1 ఇయర్ 10% వచ్చేసి ఇక్కడ వస్తుంది నేను బ్లూ లైన్స్ వేస్తున్నా ఇక్కడ నుంచి వచ్చే ఇంట్రెస్టే 110 ఎందుకంటే 1 ఇయర్ మాత్రమే స్కిప్ అయింది ఇక్కడ నుంచి వచ్చేదే ఈ వాల్యూ 2 ఇయర్స్ స్కిప్ అయింది కాబట్టి 2 ఇయర్స్ది ఇంట్రెస్ట్ రాసా కానీ ఫస్ట్ ఇయర్ది మాత్రం 3 ఇయర్స్ స్కిప్ అయింది కాబట్టి నేను 1331.3.1 అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఇలా చేస్తే ఐ విల్ గెట్ 464.1 ఇది నాకు వాల్యూ వస్తుంది ఈ వాల్యూతో నాకు అవుట్ స్టాండింగ్ 4 ఇయర్స్ యొక్క అవుట్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ యొక్క అవుట్ స్టాండింగ్ని నేను కంపేర్ చేస్తే ఒకవేళ దీనికి నేనే ఒక ఆప్షన్ ఇస్తా చూడండి 4 ఇయర్స్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 9,282 రూపీస్ అవుట్ స్టాండింగ్ అయితే 10 రూపీస్తో 9,282 రూపీస్ అయితే వాట్ ఈజ్ ద ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది క్వశ్చన్ లెట్ మీ నో ద ఆన్సర్ ప్లీజ్ దీనికి ఆన్సర్ చెప్పండి దిస్ ఈజ్ 4 ఇయర్స్ తర్వాత అవుట్ స్టాండింగ్ వెరీ గుడ్ ఎవరో టైప్ చేశారు 200 అని జోహర్ ఎక్సలెంట్ సాదిక్ సో ఈ వాల్యూ ఎలా వచ్చింది నాకు ఆ నెంబర్ చూసిన వెంటనే అంటే ఐ నో దట్ అవుట్ స్టాండింగ్ హ్యాస్ టు బి 464.1 బట్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 9,282 సో దీనికి ఇది ఈక్వల్ అంటే ఈ నెంబర్ని చూసిన వెంటనే జస్ట్ డబల్ చేస్తే చాలు అది వస్తుంది డబల్ చేస్తే ఒక పాయింట్ తీస్తే చాలు సో ఇక్కడ కూడా అంతే డబల్ చేసి ఒక పాయింట్ వేసేయాలి ఎస్ ఆర్ నో సో ఈజ్ దట్ 200 ఈజ్ దట్ 200 20 ఈజ్ దట్ 20 ఈజ్ దట్ 20 లేదా 2000
ఆప్షన్స్ ప్లీజ్, ఆప్షన్స్ ఉన్నాయి. 1 is 20, second is 200, third is 2000, last is none of the above. Observe it carefully. Very simple. It's 2000. 2000 is right answer. 2000 is right answer. That's it. 2000 is right answer. So is that clear to everybody? So అది 4 years అయితే. Yes, Yogita, tell me. అంటే థర్డ్ ఇయర్ నుంచి డబుల్ చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 1 అనేది యాడ్ చేయాలా సార్? ఎక్కడ థర్డ్ ఇయర్ నుంచి ఏం డబుల్ చేసాం? 121 అనేసి వచ్చింది కదండి సార్. 121 ఎందుకు వచ్చింది అసలు? We have doubled it sir. Not 10% doubled. interest. Not doubled. 10% వాల్యూ యాడ్ చేసాం. 110 ఇక్కడున్న 100 రూపీస్ 1 ఇయర్కి అయితే 110 అవుతుంది. 110కి మళ్ళీ 10% యాడ్ చేసాం. మళ్ళీ 10% యాడ్ చేస్తే 121 అవుతుంది. దట్ ఈస్ నాట్ డబల్. మళ్ళీ 10% డబల్ అంటే ఏంటంటే 120. సింపుల్ ఇంట్రెస్ట్లో మనం డబల్ అనే టర్మ్ వాడతాం. దట్ ఈస్ 120. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్స్ 121. ఎయిర్ వాయిస్ వస్తుందమ్మా. ఎందుకు సార్ 1 ఎక్స్ట్రా? 1 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చేసేది అది కదా. 10 రూపీస్ని కూడా ఇప్పుడు 110కి 10% ఎంత చెప్పమ్మా యోగిత? 110లో 10% ఎంత? 11. ఆ 11 యాడ్ చేయాలా? ఇంతకుముందు 10% యాడ్ చేసేదానివి, ఇప్పుడు ఎందుకు 11 యాడ్ చేస్తున్నావు? రీజన్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్న మజానే అది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్సే అది. ఓకే, సో యు ఆర్ క్యాలిక్యులేటింగ్ 10% వాల్యూ. సో ఈ లాజిక్కి మనం సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ నంబర్స్ ఉన్నాయి చూడండి. సో 1331, సో 121, 11. సో ఆల్ దీస్ నంబర్స్ ఆర్ ఇట్లా కూడా అనుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ది 10 రూపీస్ అయితే, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చేసాం. ఫస్ట్ది 10 రూపీస్ అయితే 1 ఇయర్ ఎండింగ్లో 11 అవుతుంది. ఫస్ట్ది 100 అయితే 2 ఇయర్స్కి అయితే, ఇది ఫస్ట్ ఇయర్కి, ఇది 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 4 ఇయర్స్కి ఏమవుతుంది అంటే 1000 కాస్త 1331 అవుతుంది. ఓకే, 100 కాస్త 121 అవుతుంది. సో హియర్ 10,000 కాస్త ఇంటూ మళ్ళీ 11 అవుతుంది. సో వాట్ విల్ హ్యాపన్? 1461. సో ఈ వాల్యూ వస్తుంది. సో దీనికి రిలేట్ చేసుకోవాలి మనం. సో దిస్ ఈజ్ డైరెక్ట్లీ ఆ ఇన్స్టాల్మెంట్ తెలిస్తే దాని అమౌంట్ ఇంత, ఆ ఇన్స్టాల్మెంట్ తెలిస్తే దాని అమౌంట్ ఇంత, ఈ ఇన్స్టాల్మెంట్ తెలిస్తే దాని అమౌంట్ ఇంత, ఈ ఇన్స్టాల్మెంట్ తెలిస్తే దాని అమౌంట్ ఇంత అనేది క్లారిటీగా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్, యూ కెన్ క్యాలిక్యులేట్. ఇఫ్ ద క్యాలిక్యులేషన్స్ కెన్ బి పాసిబుల్, దట్ ఓన్లీ కెన్ బి పాసిబుల్. ఈ నెంబర్తో క్యాలిక్యులేట్ అయ్యే విధంగా ఉంటే ఇది తీసుకోవాలి. కానీ ఎట్లా ఉన్నా సరే 100 రూపాయలు ఉన్నా 200 ఉన్నా ఈ నెంబర్ని తీసుకొని చేసామనుకో నాట్ పాసిబుల్, ప్రాబ్లంలో ఇరుక్కుపోతాం. అది క్యాలిక్యులేషన్ అవుతేనే చేయాలి. బికాస్ క్యాలిక్యులేటర్స్ ఆర్ నాట్ అలౌడ్. యూ ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఆన్ యువర్ ఓన్, విత్ యువర్ ఓన్ బ్రెయిన్, నాట్ ఈవెన్ విన్ ఎ పెన్. సో పెన్స్ కూడా కొన్నిసార్లు పని చేయవు. రీజన్ ఈస్ మీరు ఆలోచిస్తేనే పెన్ పనిచేస్తుంది, మీరు ఏమైనా రాయాలంటే మీ బ్రెయిన్ పనిచేస్తేనే. సో ఇది క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ కాదా అనేది స్ప్లిట్ చేసేదానికే మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ చేసింది. సో ఇంతకుముందు ప్రాబ్లం చేసాం. ఇక్కడ ఎందుకు స్ప్లిట్ చేసాం, రెండుగా ఎందుకు చేసాం? ఇంతకుముందు యాడ్ చేసాం, ఇది డైరెక్ట్గా యాడ్ చేసాం. ఇక్కడ 13200ని నేను 1331 తీసుకొని వచ్చి క్యాలిక్యులేట్ చేశాను అనుకో, ఇట్ వోంట్ పాసిబుల్. బికాస్ దాన్ని క్యాన్సిల్ చేసేదానికి నాకు ప్రాబ్లం అవుతుంది. క్యాన్సిల్ చేసేదానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి వేరే క్యాలిక్యులేషన్ చేసేసా. సో లైక్ దట్ యూ షుడ్ ఏబుల్ టు ఆప్ట్ యువర్ మెథడ్ బై యూజింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్తో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. మీ క్యాలిక్యులేషన్, ఎక్స్పీరియన్స్, దీస్ ఆర్ ఆల్ ప్యారలల్. ఇది ఎక్స్పీరియన్స్ ఫస్టా క్యాలిక్యులేషన్ ఫస్టా అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ విల్ ఎన్హాన్స్ అండ్ యువర్ క్యాలిక్యులేషన్ విల్ ఎన్హాన్స్. ద క్వాలిటీ అనేది పెరుగుతుంది, తప్పులు అనేవి తక్కువ జరుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఆపేస్తారో తప్పులు ఎక్కువ జరుగుతాయి. సో బీ రిమెంబర్, ప్రాక్టీస్ ఆల్వేస్, యూ షుడ్ బి ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, మీరు ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత
ఇంటర్వ్యూ అయిన తర్వాత మీ డ్రీమ్ జాబ్లో కూర్చున్న తర్వాత అప్పుడు కావాలంటే ఆపేసేయండి. మీ డ్రీమ్ జాబ్లో మీ సీట్లో మీ ఫేవరెట్ సీట్లో కూర్చున్నంత వరకు మీరు ఆపద్దు, మీ క్యాలిక్యులేషన్స్ని ఆపద్దు. మీరు ఒకరోజు ఒక 1 వీక్ ఆపేశారంటే మీరు ఒక 2 to 3 months బ్యాక్ వెళ్ళిపోతారు 1 వీక్ ఆపేస్తే. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ స్టాప్. ఇది ఎప్పుడైతే స్టాప్ చేశారో మీరు క్యాలిక్యులేషన్స్ అన్ని మర్చిపోతాం. సో ఈజ్ దిస్ క్లియర్ టు యూ ఎవ్రీబడి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, CLR in the comment box. Okay, very good. Now, yeah, a certain sum of money triples itself in 8 years. Chesnattunna. Yeah, this is okay. 10% per annum. Yeah, difference, this is also already over. Yes, 12,820 rupees 3 years hence. 3 years hence, fully repaid 3 installments. 3 installments lo jarigindi. First installment is half the second installment. First installment half the second installment. Ante first installment 100 అనుకుందాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఇది హాఫ్ అంటే అది డబలే కదా, అది 200 అవుతుంది. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 2/3. 2/3 ఆఫ్ ఇది అంటే ఇది 3/2. 2/3తో మల్టిప్లై చేయాలంటే ఇది 3/2తో మల్టిప్లై చేస్తే చాలు. 2తో 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 100 ఇది 300. 300లో 2/3నే ఇది 200. సో ఇక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ని అంటే థియరెటికల్ పార్ట్ని ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దీంట్లో హాఫ్ ఎస్ ఉంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 2/2/3 ఉంది. ఎస్ 2/3 ఉంది. సో ఆల్ దీస్ ఆర్ క్లియర్. వన్ ఈజ్ 100, ద అదర్ ఇస్ 200, ద అదర్ ఇస్ 300. సో ఇన్స్టాల్మెంట్స్ ఇలా ఉంటాయి అన్న విషయం నాకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 1/2 ఆఫ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 2/3 ఆఫ్ ద ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ అనేది క్లియర్. దాని తర్వాత ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum, ఫైండ్ ద ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నారు? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% per annum. ఓకే, దీంట్లో 10% ఎంత? 200కి 10% ఎంత ప్లీజ్? 200కి 10% ఎంత? 20. సో ఇది 220. ఓకే, దాని తర్వాత 100కి ఎంత అవుతుంది? 2 years ఇంట్రెస్ట్. 2 years ఇన్ ద సెన్స్ 2 times 10%. 2 times 10% is 20%. That is 120. So if I add directly 300, 200, it's 640. 640 అయింది, రైట్? ఈ 640 నాకు ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. బట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,820. 12,820. సో ఇఫ్ దట్ ఈస్ సో, నాకు కావాల్సింది ఏంటి? ఏం కావాలంట? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సో హియర్ 640 gives 12,820. 100 gives question mark. 100 gives question mark. Cross multiply and divide, you will get your answer. Come on, let me know the answer. So it's not mentioned, కానీ ఈ ప్రాబ్లం చూస్తే 1 అనే రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో 641 అయితే దిస్ విల్ క్యాన్సల్. 641 2 times and 0 times. ఎప్పుడైతే 1 value is 20, the 100 value is, it's 2,000 rupees. So 2,000 is the answer. Suppose ఇదే క్వశ్చన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్. వాట్ ఈస్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్? జస్ట్ a double. సో 4,000 rupees. ఇదే క్వశ్చన్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది ఉందనుకోండి. ఇట్స్ జస్ట్ 3 times. 2,000 3 times is 6,000 rupees. సో ఆన్సర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ వెరీ ఫాస్టర్ అండ్ వెరీ ఈజీ. బట్ ఇక్కడ చేయాల్సింది ఒకటే, దీని యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది, దీని యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుంది అన్న లాజిక్ ఒక్కటి తెలిస్తే చాలు. ఇఫ్ ఇంకొక విషయం, ఇన్స్టాల్మెంట్స్ ఫస్ట్ ఇయర్ 1/2 అండ్ 2/3 ఇలా ఇస్తే, ఇఫ్ ఇట్ ఈస్ generally they will give you installment calculated compoundedly and installment calculated simple interest. Simple interest ప్రకారం క్యాలిక్యులేట్ చేశారు according to simple interest. So they will give you, if that is not mentioned, మీరు ఆప్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. Generally they will give you, don't worry about it, right? Moving to the next question. ఈ క్వశ్చన్ క్లియర్ కదా everybody? Is there any doubt?
Okay. Moving to the next. Yeah, Mr. Hafiz e-learning app where you can get free study material and few free classes, but you please go through all the store and you can opt your courses. And now here the question is, what will be the ratio of simple interest earned by certain amount at a same rate of interest 6 years and 9 years? 6 years ki 9 years ki వచ్చే ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో ఎంత అన్నారు. సో రేషియో ఎంత అంటే వెరీ సింపుల్, బికాస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ స్టాటిక్ ఇన్ నేచర్, డైరెక్ట్లీ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ 6 and 9. 6-9 రేషియో చాలు, ఇట్స్ 2:3. ఇది వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? మూవింగ్ టు ద నెక్స్ట్. A man borrows 6,000, 5% rate of interest on reducing balance at start of the year. If he repays 1,200 at the end of each year, find the amount of loan outstanding in rupees at the beginning of the third year. Beginning of third year is in the sense 2 years ending tarvata ani. 2 years ending tarvata 6,000 అనేది ప్రిన్సిపల్ అమౌంట్, దీనికి 5%. 5% ఎంత అంటే 5% ఈజ్ 300 అంటే 6,300 అవుతుంది. మైనస్ 1,200 చేశాడు, 1,200 చేస్తే ఏమవుతుంది? 5,100 అనేది అవుతుంది. 5,100కి మళ్ళీ 5% అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 5% ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం? 510 ఈజ్ 10% వాల్యూ, 5% ఈజ్ 255 రూపీస్. 255 రూపీస్ నేను యాడ్ చేస్తే ఏమవుతుంది? 5,355. మళ్ళీ పే చేసింది ఎంత? 1,200 అయితే పే చేసా. సో ఇఫ్ ఐ సబ్స్ట్రాక్ట్ వాట్ ఐ విల్ గెట్? సో ఇట్స్ జస్ట్ 4,155. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. దట్స్ ఇట్. విల్ మీట్ టుమారో. ఐ హోప్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ టు యూ, రైట్? Bye bye. Bye Johar, bye Madhavi, bye Mahbub Basha, bye Prasad, bye Sadek, bye Shushmita, bye to everyone.